కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి దగదర్తిలో చేదు అనుభవం ఎదురైంది. ఏపీ ఆగ్రో చైర్మన్ సుబ్బనాయుడి ఉత్తర క్రియలకు హాజరయ్యేందుకు కావ్య కృష్ణారెడ్డి వెళ్లారు. ఎమ్మెల్యే కారును చూడగానే మాలేపాటి అభిమానులు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చారు. గో బ్యాక్ ఎమ్మెల్యే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసుల సహాయంతో లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా ఆయన కారును చుట్టుముట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బీతా రవిచంద్ర సర్ది చెప్పే ప్రయత్నం చేసినా అక్కడ ఎవరూ వినే పరిస్థితిలో లేరు. ఒక దశలో బీతా రవిచంద్రను నెట్టేశారు. ముందుగానే ఊహించిన పోలీసులు ఎమ్మెల్యే కారును అక్కడి నుంచి పంపించివేశారు. జిల్లా అగ్ర నాయకత్వం, జిల్లా ఇన్ఛార్జి మంత్రి, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ ఏమీ చెయ్యలేని పరిస్థితి అక్కడ నెలకొనింది.
శ్రద్ధాంజలి. రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎదిగి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా పార్టీ ఉన్నతికి విశేషంగా కృషి చేసిన ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బనాయుడు గారు, బాబాయికి అండగా దగదర్తి మండలంలో ప్రజా సేవకుడిగా యువనేతగా ఎదుగుతున్న మాలేపాటి భానుచందర్లు దివికేగినా మాకు మీరు పంచిన ప్రేమానురాగాలు, కుటుంబ ఉన్నతికి, సమాజ శ్రేయస్సుకు అహర్నిశలు శ్రమించిన మీరు మా నుంచి దూరమైన మీ ఆప్యాయతలు ఎప్పుడూ మా గుండెల్లో పదిలంగా ఉంటాయి. మా నుంచి మీరు భౌతికంగా దూరమైన మీ జ్ఞాపకాలు మా నుండి వీడలేవు. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా అశ్రు నయనాలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. మీ మాలేపాటి రవీంద్రనాయుడు, మాలేపాటి సుధాకర్ నాయుడు, మాలేపాటి నరేష్ నాయుడు, మాలేపాటి లోకేష్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు. ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు గారు, యువనేత మాలేపాటి భానుచందర్ గారి పెద్ద కర్మ అక్టోబర్ 30వ తేదీ గురువారం దగదర్తిలోని మా స్వగృహమునందు జరుగును కావున తెలియజేయడమైనది.